చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ చాలు అని ఇక ఆఫీస్‌కి బయలుదేరమన్నారు మా వాళ్ళు. ఇదిగోండి పునీత్ సార్. ఈ చెట్టు ఎప్పుడుదో చాలా ఏళ్ల క్రితం లాంటిదుంది. ఇక్కడ ఎటు చూసినా గ్రీనరీనే ఉంటుంది. ఆ వెనకున్న దాన్ని అందరూ ముద్దుగా వాషింగ్ మిషన్ బిల్డింగ్ అని పిలుచుకుంటారనమాట. మొత్తం తిరిగి చూడాలంటే చాలా చాలా ఓపికుండాలి. కాకపోతే వీళ్ళు సైకిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంచక్కా అందులో వెళ్ళిపోవచ్చు. మా క్యూరియాసిటీ తట్టుకోలేక ఆ వాషింగ్ మిషన్ బిల్డింగ్‌లోకి కూడా వెళ్ళిపోయాము. ఎంతెంత పెద్ద చెట్లో. ఏదో క్లయింట్ మీటింగ్ ఉన్నట్టుంది. ఆ చిన్ని బోన్‌లో నేను సరిపోతానేమో మరి. ఇదొచ్చేసి పిరమిడ్ బిల్డింగ్ అనమాట. ఇందులోనే టీవీ అండ్ మీడియాకి సంబంధించి. లిఫ్ట్‌లో కూడా ఫోన్ వదలలేదు నేనైతే. చూడండి ఎంత బావుందో. దీని వెనకే ఉడిపి హోటల్ ఉందనుకుంటా. ఈ ఫౌంటైన్ ఆ రోజే వేశారు ఈవినింగ్. మళ్ళీ ఏ రోజెళ్ళినా చూడలేదు. దీని నేమ్ వచ్చేసి లోటస్ లేక్. ఫస్ట్ చూసినప్పుడైతే ఏదో గుడిలో కోనేరు అనుకునేసాను నేను. ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి ఇదే ఒక్కటే కాదు చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఎక్కడ చూసినా బెంచెస్ వేసేసి నన్ను వదిలేస్తే ఫోటోలు తీసుకుంటూనే ఉంటాను ఇక్కడైతే. ఫోన్ అంతా ఫోటోస్, వీడియోస్‌తో నిండిపోయింది మరి. ఇదొచ్చేసి సెంట్రల్ లైబ్రరీ అనమాట. ఆ పాండ్ వెనకే ఉంటది. వెళ్ళిందే కానీ చదివిందేం లేదు. జస్ట్ ఒక లుక్కేసుకొని వచ్చేసాను బయటకి. చాలానే తెలుసుకోవచ్చు. ఇది ఇంకొక పాండ్. ఇక్కడ ప్రతి ట్రీకి దాని నేమ్‌తో పాటు ఎవరు దాన్ని ప్లాంట్ చేశారనే నేమ్ కూడా ఉంటుంది డీటెయిల్డ్‌గా. దాని ఏజ్‌తో సహా. ఈ సౌండ్ ఒకసారి వినండి. అసలు ఎన్ని చిలకలున్నాయో అక్కడ. ఈవెంట్ కండక్ట్ చేశారు. ఏదో వాకథాన్ అంట. నాకు కూడా తెలీదు. మా ఫ్రెండ్ రిజిస్టర్ అయింది. నేను రిజిస్టర్ కూడా చేసుకోలేదు. కానీ నన్ను కూడా తీసుకెళ్ళిపోయింది. 2.5 కిలోమీటర్ నడిస్తే గుడ్డీస్ దొరకలేదు కానీ గ్లూకోజ్ వాటర్ ఇచ్చారు. ప్రతి ఒక్కటి లోపలే దొరుకుతది. ఆల్మోస్ట్ 7 ఆర్ 8 ఏమో ఉండాలి ఫుడ్ కోర్ట్స్. ఇంకా ఎక్కడ చూసినా పార్క్ లాంటివి. ఈవెన్ జిమ్ కూడా ఉంది లోపలే. ఇక ఫైనల్‌గా నైట్ వాక్ అనమాట. ఓకే. బాయ్.